హాయ్ ఫ్రెండ్స్, 3 మినిట్స్లో రెడీ అయిపోయి మూడిలతో ఉప్మా ఎంతో సింపుల్గా చేసుకున్నా. ఇది చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. నేనైతే ఇలా సింపుల్గా చేసేసుకున్నాను. ఎలా చేసుకున్నానో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే మూడీలు అయితే కొన్ని తీసుకున్నాను. ఇవి మనం బయటను కొనిను కదా, మధ్యలోనే ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటుంది కదా, అందుకని ఇలా వాటర్లో ఒకసారి వేసి వెంటనే తీసేయాలి. లేకపోతే మెత్తగా అయిపోతే ఇంకేం టేస్ట్గా ఉంటుంది. మనం ఇలా వెంటనే తీసి ప్లేట్లోనైతే పెట్టేసుకోవాలి. ఇంకా ఒకే ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. అది ఇలా ఈళ్ళుగా కోసాను. ఇలా ఆయిల్లోనైతే వేసానమాట. అయితే ఈ ఉల్లిపాయలు ఎక్కువసేపు వేపకూడదు. ఇంకా అందులోకి మన ఇష్టం ఏం కావాల్సిన వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా 3 నిమిషాలకు రెడీ అవుతుంది అన్నాను కదా, అందుకని ఇలా ఉల్లిపాయలతో పాటు శనగ పలుకులు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు అంతే. ఇంకా క్యారెట్ అన్నీ వేసుకున్నాం అనుకో ఇంకా టేస్ట్గా ఉంటుంది. అప్పుడు 3 మినిట్స్ అవ్వదు కదా, 3 మినిట్స్లో టేస్ట్గా ఉండాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇంకా ఇలా ముడీలు ఉన్నాయి కదా, తీసి ఇందులోకి వేసాను. మర్చిపోయానండి, ఉల్లిపాయలతోనే ఉప్పు కూడా కొద్దిగా వేసుకున్నాను. ఉప్పు అది వేసి కలిపేసాక ఈ ముడీలు అయితే వేసి కలిపేశాను. ఎక్కువసేపు అయితే వేగనివ్వట్లేదు, 1 నిమిషం సరిపోతుంది. చూడండి, ముడీలు ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను మీ ఉషా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి.